నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించే అంత ఇష్టమా అని. నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ సంవత్సరానికి ఒక్కసారే కొత్తగా వస్తుంది, కానీ మన ఫ్యామిలీ స్టార్స్ ప్రతి వారం కొత్తగానే వస్తూ ఉంటాయి. అలా ఎంత కొత్తగా వచ్చినా సరే ఈ పాత వాళ్ళు మాత్రం వస్తారు. వెల్కమ్ మై పాత మర్దన్స్. థ్యాంక్ యూ సో మచ్. వయసులో పెద్ద అని కొంచెం రెస్పెక్ట్ నాకు ఉండాలి. సడన్ గా బొకే ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. కొత్త సంవత్సరం మన లవ్ ట్రాక్ కొత్తగా స్టార్ట్ చేసి, నీ లవ్ ట్రాక్ కాదు, నన్ను పెళ్లి చేసుకొని ఇయర్ తోని ఇంకా ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేద్దాం బావా. అసలు పెళ్లి అంటే చాలా కష్టం బావా. డైపర్లు తీసుకురా, నూనె ప్యాకెట్ అయిపోయింది, పాల ప్యాకెట్ అయిపోయింది. బాగా ఎక్స్పీరియన్స్ గా ఉన్నట్టుంది నీకు. నువ్వు యాజ్ యూజువల్ గా మేము ఏం చెప్పినా నువ్వు నమ్మవు కాబట్టి మా సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఆల్రెడీ ప్రేమించుకొని పెళ్లి చేసుకొని చాలా మంచిగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళని చూసిన తర్వాత నన్నే ఇప్పుడే ఈ రోజు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. బావా ఎన్నో ఇయర్స్ నుంచి ప్రేమలోనే ఉంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు నా దగ్గర కూడా ఉన్నారు మన ఫ్యామిలీ నుంచి. వాళ్ళని తీసుకొస్తాను బావా. మీరు వెళ్ళి ఫస్ట్ మీ వాళ్ళని తీసుకురండి, అప్పుడు మ్యాటర్ ఏంటి అనేది నేను చెప్తాను, సరేనా? ఓకే వెళ్ళండి. వెల్కమ్ టు ఫ్యామిలీ. ఏంట్రా ఏం చేస్తున్నావు? ప్రేమలో దొర్లుతున్నా. అది ప్రేమలో దొరుకుతున్నట్లేదు, బురదలో దొర్లుతున్నా. ఇది కరెక్ట్ గా చెప్పారు. మీ అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సుధీర్ నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి, ఒక ఇంటి వాడు అవుతావు. పెళ్లి చేసుకుంటే ఒక ఇంటి వాడు అవుతాడని ఆయన బాధ. పెళ్లి అవ్వలేదు అనుకో, సో మెనీ కంపల్స్. అసలు పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటది తెలుసా? 7 జన్మలు చక్కగా హ్యాపీగా ఆనందంగా ఈంత ఉండాలని నేను కోరుకుంటా. మీరేం కోరుకుంటారు సార్? నేను ఇదే 7వ జన్మ కావాలని కోరుకుంటా. నాకు అర్థమైంది. సార్ ఏకనాథ్ గారు ఏంటి ఏదో డౌట్ ఉన్నట్టుంది? ఏం లేదు, ఇక్కడ ఏదైనా ఆటలు టాస్కులు లాంటివి ఉంటే నేను మాత్రం ఆడను నా పిల్లలతో. ఎందుకు మీ భార్యతో ఆడరు? ప్రాణంతో ఆటలాడు. మీరు ప్రాణంతో ఆటలాడరు, ఈయన ప్రాణం పోయే వరకు ఆటలాడతారు తెలుసా? సార్ పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటదండి? లైఫ్ హారికలా ఉంటది. అదేంటి లైఫ్ చాలా అందంగా ఉంటది అంటారు. అందం అంటే హారికనే కదా. పెళ్లి చేసుకున్న వాళ్ళు యాక్టర్స్ అయితే ఒక బెనిఫిట్ ఉంటుంది. ఏంటి? దొరకం, యాక్ట్ చేస్తూనే ఉంటాం అన్నమాట. శివ గారు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటది మీరు చెప్పండి. అయ్యో చాలా అద్భుతంగా ఉంటది. చూసారా, అస్సలు మామూలుగా ఉండదు, ఇరగదీస్తుందని చెప్తున్నా. చూసారా సార్ డబుల్ యాక్షన్. అసలు మీరు చెప్పండి పెళ్లి అయితే ఎలా ఉంటది? పెళ్లి అయితే ఒక సంక్రాంతి పండగ లాగా ఉంటది. మనం అందులో గంగిరెద్దులాగా ఎప్పుడు ఇలా తల ఊపుతా ఉండొచ్చు అంచక్క. పెళ్లి మీద మీ అందరూ చెప్పిన తర్వాత కూడా కొంచెం డౌట్ వస్తుంది. ఒకసారి అసలు లవ్ చేస్తే ఎలా ఉంటది, అసలు ఇది మ్యాటర్ కనుక్కుందాం. సుధీర్ నువ్వేం ఫీల్ అవ్వకు, అట్టట్ట ఉండేవాడు ఇడికే పడ్డారు. ఏం చెప్తుందంటే తమ్ముడు, యావరేజ్ ఉన్నా నాకే పడింది ఇది. బిలో యావరేజ్ ఉంటావు, దట్టు కొంచెం హెయిర్ ఉంది కదా, పడతారు నీకు కూడా. వచ్చింది ఆల్రెడీ. ఏమొచ్చింది? కింద కామెంట్ వచ్చేసింది. ఏమని? ఒరే ఇమ్ముగా నువ్వు మా అన్నయ్యని అంటావా అంట. ఇవన్నీ కాదబ్బా, స్టేజ్ మొత్తం బొగ్గలు అసలు అదిరిపోయినాయి. అవునవును. ఎన్ని బొగ్గలు అంట? 2001. అదేంటి 2000 కదా? మరి ఇది మర్చిపోయావా? అసలు
అసలు నేను ఎలా భరిస్తున్నావు అమ్మా? అసలు నాకు అర్థం కావట్లేదు. ఎలా ఉంటది అసలు? పెళ్లి అయితే బాగుంటుందా, లవ్ లైఫ్ బాగుంటుందా? పెళ్లి చేసుకుంటే ఏముంటది అన్న, ఉప్పు తీసుకురా, అరకిలో పప్పు తీసుకురా ఉంటది. అదే ప్రేమలో ఉంటే ఎన్ని ఉంటాయి? లవ్ యూ కన్నా, మిస్ యూ కన్నా. రాజు చూసుకో, అసలే టాన్ అవుతావు. ఎంతకన్నా టాన్ అవుతాడా? పెళ్ళైన వాళ్ళు ఓకేనా, లవర్స్ ఓకేనా? నీకెవరు ఓకేనో మాకు తెలుసు. చెప్పనా? నువ్వేంటి ఒక్కదానివే వచ్చావు? నేను ఒక్కదాన్ని రాలేదన్నా, మా ఆవిడ కూడా వచ్చిండు. ఎక్కడున్నాడు? అదిగో లాస్ట్ లో ఉన్నాడు. అంటే ఇప్పటిదాకా మాకు సోషల్ మీడియాలోనే పరిచయం ఆయన, ఫస్ట్ టైం అఫీషియల్ గా టీవీలోనే పరిచయం చేస్తున్నావు. ఏంటి మ్యాటర్ అసలు? ఎలా స్టార్ట్ అయింది మీ ఇద్దరు లవ్? మా ఫ్రెండ్ ద్వారా అట్లా పరిచయం అన్న. అప్పుడు స్టార్ట్ అయింది. 6 years అయింది. 6 years? 6 years లో కూడా చాలా టైమ్స్ గొడవలు అయినాయి నా సైడ్ నుంచి. బ్రేకప్ దాకా వెళ్ళిపోయింది, కానీ తను స్ట్రాంగ్ గా ఉన్నాడు. అంటే నాకు నచ్చ చెప్పి లవ్ ని ఇంతవరకు తీసుకొచ్చాడు. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? నేనే. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, షీ సిగ్గుఫైయింగ్ రే. షీ ఇస్ బ్లషింగ్. నా గుండెనేమో గిల్లిపోమాకే. ప్రపోజల్ ఎలా జరిగింది? ప్రాంకాలు చేసిందన్న. వద్దురా, ఇజ్జత్ పోతుందిరా, ప్లీజ్ రా. తెలియాలి కదా వాళ్ళకు కూడా. సో ప్రాంకాలు చేస్తే ఇట్లా చెప్పిందన్న, ఇట్లా 5 మంత్ అంటే నాకు నిజంగా తెలియదు. వద్దురా, ప్లీజ్ రా. తనే బ్లాక్ మెయిల్ చేసిందన్న. 1 week లో చెప్పకపోతే ఏదో ఒకటి చెప్పేయండి. ఎక్కడ దూరం అయిపోద్దా అని 1 week లోని మీరు యాక్చువల్లీ ఆడియో కాల్ చేసిందన్న. వీడియో కాల్ చేసి అప్పుడే కట్ చేసేటోని. అంటే ఇప్పుడు నేను అన్నగా లేనా? యు ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్ రా. కానీ సుధీర్ అన్న, నాకు మా 3 జంటలు చూస్తుంటే ఒకటే గుర్తుకొస్తుంది. ప్రేమ గుడ్డిది, నడ్డిది, ఎడ్డిది. నాకు 2 వింటుంటే ఏది బెటర్ ఇంకా కన్ఫ్యూజన్ గా ఉంది నాకు. సో ఎపిసోడ్ అయ్యే లోపు ప్రేమ గొప్పదానని మీరు చెప్పండి, పెళ్లి గొప్పదానని మీరు చెప్పండి. దేనికి నేను కన్విన్స్ అయితే ఓకే, మీరు జడ్జ్ ఇప్పుడు ఈ షోకి. యాంకర్ కాదు, మీరు జడ్జ్. జడ్జ్ అని కాదు, నన్ను కన్విన్స్ చేయాలి ఏది బెటర్ అని. మీరు ఒక బ్యూటిఫుల్ అమ్మాయి, మిమ్మల్ని కన్విన్స్ చేయాలి. బావకి నాకు పెళ్ళి అవ్వాలని మీరు కన్విన్స్ చేయాలి. బావకి నాకు లవ్ అవ్వాలని మీరు కన్విన్స్ చేయండి. మీరు ఆ ఇంట్లో ఏదో ఉందని కొట్టుకుంటున్నారు గానీ అది ఎంటీ డమ్మీ ఇల్లు. ఏదేంటి అయ్యే తెలుస్తుంది. మీరు వెళ్ళి అడుగు కూర్చోండి లవ్ జంటలందరూ. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ ఎవ్రీబడి. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళని గైడ్ చేయాలంటే మీరు కూడా వెళ్ళాలిగా. మీరండి ఇంకా ఎక్కడ నిలబడ్డారు? ఇంకా అయిపోలేదు బావా, చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి నీకోసం. ఇంకేం సర్ప్రైజ్? కళ్ళు మూసుకో బావా. రెడీ అమ్మా? ఓపెన్ యువర్ ఐస్. ఏ న్యూ ఇయర్ కేక్. ఏంటి బావా ఇది న్యూ ఇయర్ కేకా? న్యూ ఇయర్ కేక్ కాదా? న్యూ ఇయర్ సెలబ్రేషన్. హార్ట్ బావా, చూడు హార్ట్ షేప్ ఇది. తెచ్చావు కదా, మరి నెక్స్ట్ కార్యక్రమం ఏముంటది? నేను నీకు ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. నాకు నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నీ అమ్మచ్చి ఈ డైలాగే చచ్చిపోయి చాలా సంవత్సరాలు అయిందమ్మా. నువ్వు ఏడిస్తే మాత్రం నేను చనిపోతాను బావా. అదే చేత్తో కేక్ కట్ చేద్దాం రా బావా. పట్టుకో బావా. గట్టిగా పట్టుకో సుధీర్. ఏ బాబు పడిపోయాడు. బాగుందా? అంటే అంత బాగుందా? లవ్ యాక్సెప్ట్ చేసేసిన. కేకులు తింటే లవ్ యాక్సెప్ట్ చేసినట్టు కాదు, అర్థమైందా? కేక్ తిన్నాడు, రోజ్ తీసుకున్నాడు, ప్రపోజ్ చేస్తే చేయించుకున్నాడు. దీనికంటే గ్రీన్ సిగ్నల్ ఏం కావాలి? అంటే సుధీర్ గారిని చేయించుకోవడమే ఇష్టం. ఇవన్నీ చాలా బేసిక్ సర్ప్రైజెస్. నా సర్ప్రైజ్ అయితే నడుచుకుంటూ వస్తది. ఏంటి పంతులు గారిని తీసుకొచ్చాడు? మరి పెళ్ళంటే పంతులు ఉండాలి కదా. ఏంటి పెళ్ళ? పంతులు గారు ఈ పెళ్లి అది అంటే ఇప్పటికిప్పుడు మనకి చాలా టైం ఇంకా చిన్నపిల్లలు ఇంట్లో అడగాలి, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, అన్నీ చాలా టైం పడుతుంది సార్. ఇప్పుడు పెళ్లి అంటే కష్టం సార్. నమస్కారం అండి. నాకెందుకు సార్ నమస్కారం? అయ్యో మీకు కాదండి, మీరు చేసే పనులకి నమస్కారం. పంతులు గారు కూడా తెలిసిపోయింది.
ఫస్ట్ అయితే దండ ఇచ్చేయండి, వేసేస్తాను. నా పెళ్లికి అంత తొందర ఏంటండి? వేరే వాళ్ళ పెళ్లి అయితే కనుక వాళ్ళ కుటుంబమే హ్యాపీగా ఉంటారండి. మీ పెళ్లి అయితే చాలా కుటుంబాలు హ్యాపీగా. పంతులు గారు ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే నాకు కొంచెం కంగారుగా ఉంది. తర్వాత చూద్దామండి ఆ పెళ్లికి. ఆశీర్వచనిస్తానండి. ఆయనతోనే పెళ్లి. ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చారు. పూలమాల ఎందుకు వేస్తారు సార్ మామూలుగా? పెళ్లి అయితేనే పూలమాల వేయరండి. ఈ పూలు ఎంత పవిత్రంగా అయితే ఉంటాయో ఈ నెక్స్ట్ వచ్చే 2025 సంవత్సరం నుంచి కూడా మీరు కూడా అలాగే ఉండాలని చెప్పి మంచిగా ఈ పూలమాల వేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీ ప్రెజెంట్ సర్ప్రైజ్ చాలా బాగున్నాయి, కానీ నేను ఒక అంచనాకి రావాలి అంటే ఫస్ట్ మీరు ఎపిసోడ్ ఆడాలి. అదంతా చూసిన తర్వాత కదా అప్పుడు డిసైడ్ చేయాలి. సో మీరు హ్యాపీగా వెళ్ళి ఫస్ట్ ఎపిసోడ్ ఎంటర్టైన్ ఎలా చేయాలో అది ప్లాన్ చేయండి, సరేనా? ఓకే. మీ ఇద్దరు ఇప్పుడు లాగుతారు, నువ్వేమో ఎపిసోడ్ అయ్యాక లాగుతావు. ఓకే. సో అందరూ వచ్చేసారు కాబట్టి ఇంకా మన న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే 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 రా ఓకే. ఓ ఎక్స్క్యూజ్ మీ, నా చేతికి నెయిల్ పాలిష్ ఉంది, కట్టవా? మా ఆయన కట్టే రకం కాదమ్మా. ఏమన్నా న్యాయం ఉందా అసలు? ఇన్ని బెలూన్లు కట్టించుకున్నారు, డబ్బులు ఇవ్వకుండా పంపించేస్తే చూడండి వచ్చి ఎలాగే. హలో, ఐఎమ్ ఏ పాప్ సింగర్. పాప్కార్న్ తిని తిని ఎంత ఆయన పాప్ సింగర్ అంటే టక్కని మనం ఎలా నమ్ముతామమ్మా? నీకు అర్థం కావట్లేదు, ఏ సీజన్ కి ఆ గెటప్ కావాలి. న్యూ ఇయర్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. మరి ఇప్పుడు సంక్రాంతి వస్తే గంగిరెద్ది గడ్డ వేస్తావా? ఎందుకు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు కదా అక్కడ. సారీ, ముగ్గురు. పెద్ద సింగర్ అంటున్నావు, అసలు ఏమన్నా పాడావు ఇంత ముందు? పాడాను. దెబ్బలు పడతాయిరో నీకు, దెబ్బలు పడతాయిరో సాంగ్ నేనే పాడాను. మరి ఏమైంది? ఆడిషన్స్ లో వాయిస్ వినేసి బయట వెళ్ళకపోతే దెబ్బలు పడతాయి అన్నారు. పాడినే పడే దెబ్బలు నీకు. హలో, ఆ డిఎస్పీ. యా బా. ఏయ్, ఆ డిఎస్పీ కల్ దొరికిపోలే. నో నో నో, గిటార్ వద్దు, ఫ్లూట్ ఉంటుంది వాయిస్. ఏదో తేడాగా ఉందండి. ఓ పాట పాడి ఇక్కడ, నువ్వు పాప్ సింగర్ అని తెలియడానికి మాకు. రంగులే ఈ ఎపిసోడ్ లో సుధీర్ మాటలు దాల్గా నువ్వు వెళ్ళి పెర్ఫార్మెన్స్ కి రెడీ అవ్వు. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలి, అందరూ వెయిట్ చేస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, ఆడియన్స్ కూడా వెయిటింగ్. ఓకే దెన్ గో మరి. అందరూ వచ్చారు కాబట్టి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 1. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ టాస్క్ ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా అందగాడు ఇమాన్యుయల్. అందగాడా ఇమాన్యుయల్ ఏదో ఒకటి. నేను అందంగా పుట్టపాటు నేను చేసిన తప్ప రంగులే ఇదొకటి పేరుగా రావాలి కదా. నిజమేనే చెబుతున్నా, ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి బ్యూటిఫుల్ కపుల్ విక్రమాదిత్య గారు అండ్ శ్రీవాణి గారు. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. కళ్ళకి కాటుకు పెట్టుకున్నాడేంటి? అది కాటు కాదక్క, కళ్ళజోడు. ఫస్ట్ టాస్క్ ఏంటంటే మనందరి ఫేవరెట్ హీరో బాలకృష్ణ గారు, బాలయ్య బాబు గారి డైలాగులు కంటిన్యూస్ గా ఒకరి తర్వాత ఒకరు చెప్తానే ఉంటారు. ఎవరైతే ఆల్రెడీ చెప్పేసిన డైలాగ్ రిపీట్ చేసినా 5 seconds కన్నా ఎక్కువ టైం తీసుకున్న వాళ్ళు ఓడిపోయినట్టు, ఆపోజిట్ టీమ్ కి పాయింట్ వెళ్ళిపోయింది. అర్థమైంది కదా? అర్థమైపోయింది. 3, 2, 1 గో. ఫ్లూటు జింక ముందోడు. చిచి ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది. బ్లడ్ ఎలా మారుతుంది? బ్యూటిఫుల్. పెద్దవారు ఇలా అంటున్నానే తప్పుగా అనుకోవచ్చు. గొట్టలోడ తీసి కొడతా. పోనీ నీ ఊరు నడిబట్టులో చూసుకుందావా? టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పినా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పినా సరే, ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే కత్తంతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. నీ
నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది. 10 నిమిషాలు మూసే ఏ పబ్ కన్నా వెళ్ళు, నీకు ఒక స్లోగన్ వినిపిస్తుంది. హలో బాలయ్య గారు. ఎవడరా నువ్వు? గాడిదా? నేను సుధీర్ని కాదండి, నూకరాజుని. చెప్పు. నేను సుధీర్ని. అది చెప్పురా గాడిదా ముందు. సినిమా డైలాగులు చెప్పాలి. ఏది? వీడితో చెయ్యి కాపరం, వీడితో కను పిల్లల్ని. నేను ఏది మొదలు పెట్టను, మొదలు పెడతా వదిలి పెట్టను. ఓకే మామా ఏకు పెగులా. అరే మామా ఏకు పెగులా. కొందరు కొడితే ఎక్స్రేలు కనపడుతుంది, నేను కొడితే స్కానింగ్ లో కనపడుతుంది. మీకు సమస్య వస్తే దండం పెడతారేమో, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. అదే చెప్పేశారు. ఫస్ట్ డైలాగ్ అదే కదా. అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళు చెప్పిన డైలాగ్ మీరు చెప్పేశారు కాబట్టి అవి ఉండవు. ఫస్ట్ రౌండ్ లోని ఫస్ట్ టాస్క్ లో ఫస్ట్ పాయింట్ గోస్ టు ఓషియన్ టీమ్. కంగ్రాచులేషన్స్. ఒక్కటి చెప్పలేదయ్యా, ఒక్కటి చెప్పపోగా బాగా ఆడేవురా అంట. సో సెకండ్ టాస్క్ ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా టీం నుంచి మహేశ్వరి అండ్ శివాని గారు. ఓకే, సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి శ్రవంతి, మా అసిస్టెంట్ మస్తాన్ వస్తుంది. బావా ఇంత అత్తి చేస్తున్నాడు కాబట్టి నూకునే పంపిద్దాం. ఓకే దారా. ఈ లాస్ట్ లిరిక్ నీకే. ఎంజాయ్, పండుకో పండుకో. సో సెకండ్ టాస్క్ ఏంటంటే ఎల్ఈడి లో ఒక రీల్ చూపిస్తా. అందులో ఎలా అయితే పర్ఫార్మ్ చేశారో అలాగే పర్ఫార్మ్ చేయాలి. సో ఫస్ట్ ఆ రీల్ ఏంటో చూద్దాం. యాజ్ ఇట్ ఈస్ గా చేయాలి. నీ కాదు కదా, నీ కాదు కదా. మంచి ఆటగాళ్ళ. ఓకే, కెన్ వి హావ్ ఇట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? చెట్టుకాస్తాయి జామకాయలో, 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 మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో, మామిడికాయలో, మామిడికాయలో. అరే మల్ల చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో, మల్లె పువ్వులో, మల్లె పువ్వులో. బంతి చెట్టుకు పూస్తాయి బంతి పువ్వులో, బంతి పువ్వులో, బంతి పువ్వులో. జడలో నా పెడతారు మల్లె చెండులు, జడలో నా వేస్తారు పూల దండలు. ఊదిరిపోతూ ఉంటాయి బెండకాయలు. ఆయన చూడు, ఆయన ఫస్ట్ మనమేనా? మీరే చెయ్యి. 3, 2, 1 సౌండ్. చెట్టుకాస్తాయి జామకాయలో, 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 మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో, మామిడికాయలో, మామిడికాయలో. అరే మల్ల చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో, మల్లె పువ్వులో, మల్లె పువ్వులో. బంతి చెట్టుకు పూస్తాయి బంతి పువ్వులో, బంతి. ఓరి అమ్మ, ఇది ఎలా ఉంటదంటే దీన్ని లవ్ చేసేవాడిని కాదు నేను. అక్కడ మ్యాచ్ చేయమంటే అసలు నువ్వు ఓన్ గా నువ్వు అదిరిపోయే స్టెప్లు వేస్తానమాట నువ్వు. అసలు అది ఎక్కడన్నా ఇప్పుడు చూడు ఈడి వేస్తాడు చూడు, అందుకే నువ్వు చేయరా. 3, 2, 1 సౌండ్. చెట్టుకాస్తాయి జామకాయలో, 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 మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో, మామిడికాయలో, మామిడికాయలో. అరే మల్ల చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో, మల్లె పువ్వులో, మల్లె పువ్వులో. బంతి చెట్టుకు పూస్తాయి బంతి పువ్వులో, బంతి పువ్వులో, బంతి పువ్వులో. జడలో నా పెడతారు మల్లె చెండు. ఇది నేను చూడలే. సో ఇప్పుడు అసలు సిస్సలైన మ్యారీడ్ కపుల్ రాబోతున్నారు. ఫస్ట్ నువ్వా? ఫస్ట్ లేడీస్. 3, 2, 1 సౌండ్. చెట్టుకాస్తాయి జామకాయలో, 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 మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో, మామిడికాయలో, మామిడికాయలో. అరే మల్ల చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో, మల్లె పువ్వులో, మల్లె పువ్వులో. బంతి చెట్టుకు పూస్తాయి బంతి పువ్వులో, బంతి పువ్వులో, బంతి పువ్వులో. జడలో నా పెడతారు మల్లె చెండులు. సూపర్ కదా, రీల్ చేసింది ఆవిడ. మీరు ఆల్మోస్ట్ మ్యాచ్ చేశారు కానీ ఒకటే స్టెప్ మొత్తం మ్యాచ్ చేశారు అన్నమాట. ఆవిడ ఒకటే స్టెప్ చేసింది. లేదు ఫస్ట్ వచ్చిన స్టెప్ చేశారు, ఇది అది చెయ్యాలి. ఇప్పుడు చేస్తారు చూడండి. రెడీ 3, 2, 1 సౌండ్.
కాస్తాయి జామకాయలో 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 మామిడి చెట్టుకు కాస్తాయి మామిడికాయలో 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 అరే మల్లె చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో మల్లె పువ్వులో మల్లె పువ్వులో బంతి చెట్టుకు పూస్తాయి బంతి పువ్వులో బంతి పువ్వులో బంతి పువ్వులో విడలోన పెడతారు మల్లె చెండులో విడలోన వేస్తారు పూల ఇది మా టీమా ఏ టీమే నువ్వు సూపర్ సార్ ఎరగొట్టారు సార్ యాస్టీస్ గా చేయకపోయినా బాగా ఎంటర్టైన్ చేసింది ఎవరు అంటే ఇట్స్ నన్ అదర్ దాన్ మనమే ఆస్ట్రియన్ టీమ్ కంగ్రాచులేషన్స్ మా నోకరాజు ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నావురా నోకరాజు ఏమైంది మా అమ్మకి గెలిసి వస్తానని చెప్పాను గెలిసి వస్తానని చెప్పినప్పుడు ఏదో ఒకటి పేకాల ఏం చెప్పావురా ఎందుకురా వచ్చారు ఆడకుండా గెలవకుండా ఈమెమో వాళ్ళకి సపోర్ట్ చేస్తది ఏంట్రా మీరు నేను పోయి ఆడుకుంటాను పిల్ల డిప్రెషన్ లో ఉంది బాబు లవర్స్ అంటే అలా గొడవలు పడుతూనే ఉంటారు అదే మా పెళ్ళైన వాళ్ళు చూడు ఎంత హ్యాపీగా ఆడుతున్నాం విన్ అవుతున్నాం గొడవలు ఉంటేనే ప్రేమ ఉంటది తెలీదా నీకు కానీ మీరుంటే లాగ్ ఉంటుంది. ఒక పని చేద్దాం ఫస్ట్ రౌండ్ అయిపోయింది కదా మీరు ఓడిపోయారనే నిరుత్సాహంతో ఉండడం కన్నా ఒక టాస్క్ పెడదాం సరే ప్రేమ అనే అక్షరం మీరు పాడే పల్లవిలోనే ఫస్ట్ లైన్ లో రావాలి Ready, 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 first ready? ఏంటి, first సరే ఏంటి? ఓడిపోయారు కాబట్టి నీకు ఉత్సాహం ఉండాలి కాబట్టి ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాను ప్రేమ నన్ను నేను మరచిన నీ తోడు విరహాల రేగని ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ సుడిగాలి సుడిగాలి ఏదో తేడాగా ఉందేంటి చాలా అయిపోయింది ప్రేమంటే ఏమిటంటే నిన్ను ప్రేమించేదాకా తెలిసే సో ఇదే జోష్తో సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము నేను నీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉంది నాది అని చెప్పేసి చేయట్లేదా నేను చేస్తున్నాను చేస్తున్నావా యా ఇప్పుడా యా ప్రాపర్టీ ప్లీజ్ చెప్పు ఫస్ట్ నీకు ఏ పాట కావాలి చెప్పు పద 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 సిగ్గుందా షోలో అంత డైరెక్ట్ గా అడిగేస్తావా పద 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 అని నువ్వు రాయిస్తే మేము రాళ్ళేయాలి నువ్వే రాళ్ళేసుకుంటున్నావు అనవసరంగా నీ వల్ల నేను బ్యాడ్ అవుతున్నాను కాదు 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 నేను ఇగో ఇప్పుడు వదిలేసండి ఇప్పుడు మీరు పెర్ఫార్మెన్స్ బాగాలేదని హట్ అయ్యారు అంతే కదా ఓ మంచి అదిరిపోయి పెర్ఫార్మెన్స్ పెడతాను నేను మీకోసం కూర్చోండి కూర్చోండి ఓకే సో పవిత్ర పెర్ఫార్మెన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు కాబట్టి ఆ షాక్ నుంచి కోలుకోవడానికి ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ పెడుతున్నాము సో లెట్ మీ వెల్కమ్ వల్లి అండ్ శ్రీతేజ ఆన్ స్టేజ్ సో వండర్ఫుల్ సింగింగ్ పెర్ఫార్మెన్స్ హే రంగులే హే రంగులే నీరాకతో లోకమే రంగులై పొంగెనే వింతలే కేరింతలే నీ చేతిలో చేయిగా ఆకాశం అందినే స్నేహమే మెల్లగా గీతలే దాటెని కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతిగా జరిగే క్షణం అద్భుతం అద్భుతం నానా ప్రియమైన హరనా మొదలాయే నాలోనా లలనా నీ వలనా నానా హైరానా అరుదైన హైరానా నెమలి కలపులకింతై నా చెంపలు నిమిరేనా దానాదైన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా బందింతాలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు
నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే కోపాలు చాలండి శ్రీమతి గారు కొంచెం కూలవ్వండి మేడం గారు చామంతి నవ్వే విసిరే మీరు కసిరిస్తూ ఉన్నా బాగున్నారు సరదాగా సాగే సమయంలో నా మరచిపోతే బాధ కబురు వద్దు అంటూ ఆపేదెవరు కోపాలు చాలండి శ్రీమతి గారు కొంచెం కూలవ్వండి మేడం గారు ఓ చోటే ఉన్నాను వేచాను వేడానుగా కలవమని నాలోనే ఉంచాను ప్రేమంత దాచానుగా పిలవమని తారలైన తాకలేని దాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏదేమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే హే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కలిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగి పోయే 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 ఈ వేళని అణువణువు అనలెగసే తెలియని ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే అదిరిపోయి రొమాన్స్ అంటే ఆ లవ్ ఫీల్ ఎంత అద్భుతంగా చేశారో ఎనర్జీ కూడా అంతే అద్భుతంగా ఎరగొట్టారు. థ్యాంక్ యూ. ఇక్కడ లవ్ గొప్ప లేదంటే పెళ్లి గొప్ప అని చిన్న ఫైట్ జరుగుతుంది. లవ్ బెటర్ అంటారా పెళ్లి బెటర్ అంటారా? ప్రేమతో ఉన్న పెళ్లి బెటర్. మీ లవ్ జర్నీలో జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ ఒకటి ఏదన్నా సాడ్ మూమెంట్ ఏదైనా? స్వర పుట్టింది మా పాప. దట్స్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ వి. మామూలు గొడవలు దేని గురించి వస్తాయండి పెళ్ళైన తర్వాత? అసలు మిస్కమ్యూనికేషన్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్ రెండిట్లోనూ మిస్ ఉంది చూసారా? మీ ఇద్దరికి ఏదన్నా ఆర్గ్యుమెంట్ ఇష్యూ ఏదైనా వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? మా ఇద్దరి మధ్య దెర్ ఇస్ నో సారీ. యాక్చువల్లీ ఏదైనా జరిగి ఉంటే దానికి సారీ కాదు ఆన్సర్. అసలు ఎందుకు అలా జరిగింది అది మళ్ళీ రిపీట్ కాకుండా ఆ సిచ్యువేషన్ ని పోస్ట్ మార్టం చేస్తాం అనమాట. ఇది ఇట్లా జరగడం వల్ల ఇట్లా జరిగింది, సో ఇట్లా మనం చేయకుండా ఉంటే తర్వాత ఇట్లా జరగదు కదా, అయిపోయింది. నెక్స్ట్ మనోళ్ళు కనుక్కుందాం అసలు ఏంటి మ్యాటర్. సార్ మీతో స్టార్ట్ చేద్దాం. మిస్అండర్స్టాండింగ్స్ అనేది దేంతో స్టార్ట్ అవుతాయి? థర్డ్ పర్సన్. కరెక్ట్.
మీరు సేమ్ అదేనా థర్డ్ పర్సన్ లేకపోతే మీకేమన్నా వేరే ఆలోచిస్తున్నా. క్వశ్చన్ మళ్ళీ అడిగాను. వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఎందుకు స్టార్ట్ అవుతాయి? ఒకవేళ చిన్న గొడవ ఏదైనా అయినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోద్ది. కానీ ఎప్పుడైతే థర్డ్ పర్సన్ దాంట్లోకి ఎంటర్ అవుతారో ఇంత అవ్వాల్సింది అది ఇంత స్ప్రెడ్ అవుతుంది. సో అలాగా గొడవ అయినప్పుడు ఎలా రిజాల్వ్ చేస్తారు? మాక్సిమం నైట్ వరకు గొడవ పడుతూనే ఉంటాం ఆ టాపిక్ మీద. పడుకునేటప్పుడు నేను కాంప్రమైజ్ అవుతా. ఎందుకంటే నేను ఇప్పుడు ఇటు తిరిగి పడుకున్నాను అనుకోండి, నిద్రలో లేచి ఇటు తిరిగితే ఇలాగే చూస్తూ ఉంటా సీరియస్ గా. సారీ ఎవరు చెప్తారు ఫస్ట్? మీరే? ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే నేను అర్థం చేసుకున్నా, అంటే ప్రతిదీ ఉండకూడదు, కొన్నిసార్లు లైక్ 100 లో ఒక 1% అయినా మనం చెప్పాలి. మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు వస్తాయి మీ ఇద్దరి మధ్య? మామూలు ఫస్ట్ మా ఇద్దరి మధ్య వచ్చిన మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే అసలు ఇది మిస్సా కాదా. నాకు ఒకటే ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పకపోవడం వల్ల. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా దీనికి చెప్పను, ఇది ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పను. ఇప్పుడు కాంప్రమైజ్ ఎలా అవుతారు? ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వాలంటే వెళ్ళొచ్చాక చెప్పిద్ది ఎక్కడికి వెళ్ళావు అంటే నీకెందుకు అంటది. ఓకే కాంప్రమైజ్. సో నేనైతే ఇట్లా, మీరైతే ఇట్లా. మీకేదైనా మ్యూజిక్ వింటాం. ఐ యామ్ మ్యూజిక్ లవర్, సో మ్యూజిక్ వింటాం. Okay, but anyways, thank you so much for being on Family Stars and entertaining everybody here. And advance Happy New Year. First round ask, ఆ తర్వాత మ్యూజిక్ పర్ఫార్మెన్స్ అన్ని ఇరగ్గొట్టేశారు. సూపర్. ఓకే, సో సెకండ్ రౌండ్ మొదలెడదామా? మొదలెడదాం. సో ఇంకెందుకు కాలేదు, సో లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 2. ఈ రౌండ్ ఏంటంటే కపుల్స్ మధ్య ఉండే అండర్స్టాండింగ్ గురించి. ఇటు నుంచి ఒక కపుల్ వస్తారు ఫస్ట్, అందులో ఒకరికి బ్లైండ్ ఫోల్డ్ చేస్తాము అండ్ ఇంకొకరు వెనకాల LED లోని మీకు కొన్ని వస్తువులు డిస్ప్లే అవుతాయి. సో వాటిని మీరు సౌండ్ చేస్తే ఇక్కడ ఉన్న ఎవరైతే బ్లైండ్ ఫోల్డ్ కట్టుకున్న వ్యక్తి ఉన్నారో వాళ్ళు దాన్ని గెస్ట్ చేసి చెప్పాలి. ఎవరు ఎన్ని గెస్ట్ చేస్తారు అనే దాని మీద ఈ రౌండ్ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఎవరు వస్తారు? అప్పుడు అందగాడు ఇమానియల్ ని పంపించాను కాబట్టి వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మందగాడు నూకరాజన్ ఈచ్ కపుల్ కి 1 minute టైం ఉంటుంది. ఫస్ట్ ఇమేజ్ ప్లీజ్. మేక అమ్మే అంటే అది మేకే. మేక గొర్రె గొర్రె. నెక్స్ట్ నెక్స్ట్ పాము. సుప్పు అంటే ఏమొస్తుంది? నెక్స్ట్ నెక్స్ట్ పిచ్చుకలు. గన్ సౌండ్. ఫైర్ ఫైర్. ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్. అగోరా అగోరా అగోరా. మాంత్రికుడు పూజలు నెక్స్ట్ నెక్స్ట్ పిచ్ 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 పిచ్చి పిచ్చి పిచ్చోడు పిచ్చోడు. మెంటల్ అయినా నీకు మెంటల్. నెక్స్ట్ 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 ఆవు 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 అమ్మ అంటది నీ ఎక్కమ్మా. గన్ అనకూడదు, AK-47 అని చెప్పని చెప్పాలి. అన్న AK-47 గన్ కాదా? ఇప్పుడు 2-3 గన్స్ ఉంటాయి అక్కడ. ఒక్కొక్క గన్ కి ఒక్కొక్క సౌండ్ ఉంటుంది. ఆ సౌండ్ చెయ్యాలి వాడు చేయకుండా వాడు పిష్ పిష్ అని చెప్పానంటే నువ్వే గన్ అని చెప్పాను. ఈ గన్నుల గురించి బుల్లెట్ల గురించి మీకు తెలిసినదిగా మాకు. 3 రైట్ ఆన్సర్స్. కమ్ ఆన్, గివ్ ఇట్ ఫర్ నూకరాజు. సో ఫస్ట్ రౌండ్ ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు? మా సైడ్ నుంచి శ్రీవాణి గారు అండ్ విక్రమాదిత్య గారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. 3, 2, 1 గో. పంది పంది. గాడిద. పాము. అంతే సూపర్. అమ్మా అమ్మా. బల్లి పాము. సరే నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. బయటికి రావట్లా.
కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నెక్స్ట్ 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 యాక్షన్ బాగుంది కానీ సౌండ్ రావట్లేదు. బ్యాక్ 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 డక్. yes yes కాదు 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 చింపాంజీ. టైమ్ అప్. ఎనీవేస్ మీరు 4 కరెక్ట్ గా చెప్పారు. ఓకే సో నెక్స్ట్ శ్రవంతి గారు మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? అందగాడు అగైన్. అమ్మ నీకు కొంచెం హెడ్ లో ప్రాబ్లం ఉన్నట్టుంది. 3 2 1 గో. కిస్ కిస్ అబ్బా గట్టిగా గట్టిగా. నెక్స్ట్ నెక్స్ట్ కటక కలుపులు కచక్ ఫోటో కెమెరా కెమెరా నెక్స్ట్ ఇస్సు ఇస్సు ఓకే నెక్స్ట్ కుందేలు కాదు కాదు పంది. బండి ఏం బండి? బుల్లెట్ బండి. కుస్ 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 పిచ్చుకలు కాకులు. మొత్తం అన్నిటి మీద 4 రైట్ ఆన్సర్స్. ఇప్పుడు వాళ్ళు మొత్తం కలిపి 7 చెప్పారు. మీరు ఆల్రెడీ 4 ఉన్నారు. ఇంకో 4 చెప్తే విన్ అవుతారు, 3 చెప్తే డ్రా అవుతారు, 2 వాళ్ళు చెప్తే చెప్పిన దానికన్నా ఎక్స్ట్రా రైట్ ఆన్సర్స్ చెప్పడానికి మా టీం నుంచి మహేశ్వరి అండ్ శివ వస్తారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. 3 2 1 గో. స్నేక్ స్నేక్ బాడీ స్ప్రే. ఆవు ఆవు గేద. బల్లి బల్లి. ఎలుక. పియానో. నెక్స్ట్ పిగ్. yes ట్రైనా. ఎలిఫెంట్ ఎలిఫెంట్. Totally 6 right answers. 4 plus 6 10. 3 plus 4 7. So Ashu and team, congratulations, you are the winners of second round. छोड़ चिंता. ప్రేమలో ఉన్నారు కాబట్టి ప్రేమించుకున్న వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. నానా హైరానా ప్రియమైన హైరానా మొదలై నాలోనా నలనా నీ వలనా. నానా హైరానా అరుదైన హైరానా నెమలి కలపులకింతై నా చెంపలు నిమిరేనా. దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా. వందింతలయ్యేనా నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే. వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయట పడలేక ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా
పర్ఫార్మెన్స్ చూసాం. ఆల్రెడీ ప్రేమించి సక్సెస్ఫుల్ గా మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తున్న పెళ్లి చేసుకున్న మ్యారీడ్ కపుల్స్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. కొమ్మలు కోయిల సరిగమలు కోరికల మల్లెల ఘుమఘుమలు రచించే శుభలేఖ కొమ్మలు కోయిల సరిగమలు కోరికల మల్లెల ఘుమఘుమలు రచించే శుభలేఖ. సో దట్ వాజ్ వండర్ఫుల్. ఆల్ ద కపుల్స్ బ్యూటిఫుల్ గా ఆడారు. జనరల్లీ ఇప్పుడు ఈ గేమ్ లోని తర్వాత మామూలుగా అంటే ఫస్ట్ రౌండ్ నుంచి చూస్తున్నాను అందరి మధ్య అండర్స్టాండింగ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాము. ఎప్పుడైనా అంటే మీ లైఫ్ లోని మీకు హార్డ్ టైమ్స్ వచ్చినప్పుడు మీ పార్ట్నర్ మీతోని ఎలా ఉన్నారు తెలుసుకోవడానికి అడుగుతున్నాను అన్నమాట. సో లెట్ మీ స్టార్ట్ విత్ ఇమాన్యుయల్ అండ్ వర్ష. నా లైఫ్ లో అయితే ఈ 2024 ఎప్పుడు ఇలా ఉండకూడదు. ఎన్ని వచ్చినా మనం ఫేస్ చేయగలుగుతాం, కానీ మనకి ఇష్టమైన పర్సన్ తో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇక్కడ తట్టుకోలేం. ఈ 24 లో ఇమాన్యుయల్ కి నాకు చాలా గొడవలు జరిగాయి. ఇద్దరం కలిసి చేయకూడదు అన్నంత ప్రాబ్లం ఫేస్ చేశాము. ఇంకా ఈ అబ్బాయితో నేను చేయకూడదు అని అంత మెంటల్ గా నేను వెళ్ళిపోయాను. ఇన్స్టాగ్రామ్ లో కూడా మేమిద్దరం బ్లాక్ చేసుకొని ఆల్మోస్ట్ 1 year అయింది. మనకి నచ్చిన వాళ్ళు ఏదైనా మాట అంటే గనక అస్సలు తట్టుకోలేదు. ఈ 24 లో మాకు జరిగిన డిస్టర్బెన్స్లు 25 లో ఉండకూడదు అనుకుంటున్నాను. క్లియర్ గా ఉండాలి అనుకుంటున్నాను. తెలీదు నెక్స్ట్ ఏమవుతుంది. 24 లో నిజంగానే మాకు డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఫస్ట్ నుంచి ఉంటాయి మాకు చిన్న చిన్న. సో 24 లో ఇంకొంచెం ఎక్కువైనాయి అవి. ఒక పాయింట్ ఆఫ్ టైం కి తనతో చేయటం నాకు కూడా ఇష్టం లేదు అనిపించింది. దీనివల్ల ఇద్దరు పర్సనల్ లైఫ్ లో ఇదైపోతుంది. నా పర్సనల్ లైఫ్ నిజంగా డ్యామేజ్ అయింది దానివల్ల. సో ఎక్కడికి వెళ్ళినా దీని నుంచి బయటకు రాలేకపోతున్నా. ఎందుకంటే నేను ఏం చేసినా ఇద్దరి మీద పడుతుంది అది. ఇది లేకుండా నేను యాక్టింగ్ చేయగలను కదా, నేను కామెడీ చేయగలను కదా, ఇవన్నీ ఎందుకు అని నాకు పర్సనల్ గా అనిపించింది. సో అదే ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో 25 నుంచి మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంత మించేయాలి. సార్ట్ అవుట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. విక్రమ్ గారు అండ్ శివాని. ఒక ఇయర్ మాకు జీవితంలో రాకూడదు మళ్ళీ అని ఎందుకు అనుకుంటున్నాం అంటే అది తనకి యాక్సిడెంట్ అవ్వడం. నా ముందు కారులో శ్రీవాణి ఉంది. నా కూతురు నన్ను లేపి నన్ను అమ్మకారికి యాక్సిడెంట్ అయింది అనగానే శ్రీవాణిలో చూడగానే ఫుల్ బ్లడ్తో ఉందన్నమాట. అప్పుడు అసలు నేను ఏం చేసిన 3 days నాకు తెలియదు. శ్రీవాణి మళ్ళీ స్టిచెస్ పడి ఏమండి నన్ను పిలిచేదాకా నా నోట్లో మాట్లాడలేదు. 3 days హాస్పిటల్ ఉన్న తర్వాత మేము అనుకున్నాను అనమాట, శ్రీవాణి మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు నువ్వు నేను నన్ను కలిసి వెళ్ళకూడదు. బయట కంట్రీస్కి వెళ్తే 3 flights వెళ్దాం. అంటే ఒకటే యాక్సిడెంట్ అయితే ఒకటేసారి ముగ్గురు ఏమైనా అయిపోతే మన ఫ్యామిలీ ఉండదు కదా అని నిజంగా అసలు చాలా 2024 మళ్ళీ రాకూడదు, ఎవరికి రాకూడదు. నాకు 2024 ఇయర్ ఇష్టమే. ఎందుకంటే నాకు ఈ యాక్సిడెంట్ అనే పాట వదిలేస్తే మిగతా ఇయర్ మొత్తం కూడా నేను హ్యాపీగా ఎంజాయ్ చేశాను. యాక్సిడెంట్ అయి నాకు ఈ చెయ్యంతా ఇంజెక్షన్స్, ఈ చెయ్యేమో ఫ్రాక్చర్, తలనొప్పి, నేను లేగలేకపోతున్నాను. నాకు స్నానం చేయించడం కానివ్వండి, అంటే భార్యాభర్తల అనుబంధం నాకు యాక్సిడెంట్ అయ్యాక నాకు ఓహో నాకు ఏమన్నా అయితే మా ఆయన నన్ను ఇంత బాగా చూసుకుంటాడా, ఇంత బాగా టేక్ కేర్ చేసుకుంటాడా, తినిపించడం, వాటర్ తాగిపించడం, నాకు స్నానం చేయడం, ఒళ్ళు తోడవడం. పుట్టినప్పుడు మా మమ్మీ నాకు ఎలాగైతే టేక్ కేర్ చేసుకుందో, మా వారు నా కూతురు నిజంగా దగ్గరుండి నన్ను అంతలా చూసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. యాక్సిడెంట్ అని నొప్పి గిప్పి అన్ని పక్కన పెట్టేస్తున్నారు. బట్ ఒక్క మెసేజ్ ఏం చెప్తానంటే, నిద్ర వచ్చినప్పుడు మాత్రం మన ప్రాణాల కన్నా ఎక్కువ ఏది కాదు. బండి పక్కన పెట్టి కొద్దిసేపు నాప్ తీసుకొని మీరు రెడీ అన్నప్పుడే బయలుదేరండి, అంతే. నేను 2025లో ఏం మార్చుకోవాలనుకుంటున్నానంటే 2025 అనే కాదు, నెక్స్ట్ జన్మ అనేది ఉంటే ఆసియా అబ్బాయిలా పుట్టి నేను అమ్మాయిలా పుట్టాలి అని అనుకుంటున్నాను.
సో ఎందుకనంటే తన లైఫ్లో చాలా సాక్రిఫైస్ చేసింది నా కోసం. ఒక రకంగా చెప్పాలంటే తన జీవితమే సాక్రిఫైస్ చేసింది. ఒకానొక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను చాలా ప్రాబ్లంలో ఉన్నా. వాళ్ళ నాన్నకి కూడా యాక్సిడెంట్ అయ్యింది. ఏ అమ్మాయి అన్నా అయితే ఫ్యామిలీ కదా అని చెప్పి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తారు. బట్ నా ప్రాబ్లం తన ప్రాబ్లం అనుకుని నాకు సపోర్ట్గా ఉండి వాళ్ళ డాడీ దగ్గరకు కూడా వెళ్ళలేదు. ఏమ్మా అని అడిగితే అమ్మోళ్ళు ఉన్నారులే అక్కడ చూసుకోండి, ఇక్కడ ఒంటరిగా ఉంటావు కదా, నాతో ఉండిపోయింది. నిజంగా ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నన్ను ఆశగా పుట్టించి ఆశయాన్ని నాలా పుట్టిస్తే ఖచ్చితంగా తిన రుణం నేను అప్పుడు తీర్చుకుంటానని మనసుకుంటున్నాను. నేను తెలిసి తెలియక నా దగ్గర ఉన్న అమౌంట్ తో మా ఇల్లు వర్క్ స్టార్ట్ చేసిన అన్న ఊర్లో అమ్మ నాన్నకి. తర్వాత సడన్ గా అకౌంట్ లో 20 రూపీస్కి వచ్చింది నా అకౌంట్ బ్యాలెన్స్. ఎవరిని ఇప్పటిదాకా డబ్బులు అడగలేదు. సో అలాంటి టైంలో నేను ఏం చేయాలి, ఎవరిని అడగాలో తెలియట్లేదు. ఎందుకు డలుగున్నావు అంటే, నీకు నేనున్నా, నువ్వు పని స్టార్ట్ చేయి, నీది ఇల్లు కంప్లీట్ అయిపోయే వరకు నీతో నేనుంటా అని చెప్పి స్టిల్ ఇప్పటికీ నాకు చాలా ధైర్యంగా ఉన్నా, నా అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా కూడా. సో ఈ జన్మకే కాదు, వచ్చే జన్మ కూడా నువ్వే నా తోడుండాలని కోరుకుంటున్నా. మా లైఫ్లో మేము వద్దు అంటే ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇంకోసారి ఫేస్ చేయకూడదు అనుకున్నది ఏంటి అంటే, పెళ్ళైన తర్వాత అందరూ పిల్లలు ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు. కానీ మేము ఏమనుకున్నాం అంటే, పెళ్ళికి ముందే పిల్లలు ఇప్పుడే వద్దు, మనం సెటిల్ అయిన తర్వాత ఆలోచిద్దాం అని అనుకున్నాం. కాకపోతే ఇమీడియట్గా కొన్ని మంత్స్కే తను ప్రెగ్నెంట్ అయింది. సో ఓకే కంటిన్యూ చేద్దాం దీన్ని అనుకున్నాం. కాకపోతే తనకు ఒక ఇన్ఫెక్షన్లా అయ్యి రాంగ్ సైడ్లో ప్రెగ్నెన్సీ ఫామ్ అవడం వల్ల అది తీసేయాల్సి వచ్చింది. తనకేంటి అంటే ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు ఇంజెక్షన్ చేయాలన్నా చాలా భయపడుతుంది. కానీ ఆ టైంలో లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాలని చెప్పారు తను. అంటే అసలు ఎలా ఫేస్ చేస్తుందా అనుకున్నాను. అందులోనూ నేను ఆ రోజు షూట్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఉండలేకపోయాను తన పక్కన. షూట్కి కూడా వెళ్ళొచ్చాను. ఇది నా లైఫ్లో ఇంకోసారి ఈ సిచ్యువేషన్ రిపీట్ అవ్వకూడదు అనుకున్నప్పుడు మేము ఎలా అనుకుంటామంటే, మనం పిల్లల్ని పెంచగలం అనుకుంటేనే మనం పిల్లల్ని కందాం. కానీ చాలా మంది అడుగుతుంటారు పిల్లలు ఎప్పుడు కంటారు అని. వాళ్ళు జస్ట్ అడిగేస్తారు. కానీ చూసుకోవాల్సింది చేయాల్సింది మేం కాబట్టి అలా ఎవరిని ప్రెజర్ చేయొద్దు. మాకు ఉంటుంది పిల్లల్ని కనాలని, కాకపోతే వి నీడ్ సమ్ టైం. మెయిన్గా పిల్లల్ని కనాలి అంటే నాకన్నా తను మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. సో నేను ఎప్పుడు ఆ విషయంలో తనని అడగలేదు కూడా. వీళ్ళందరూ అడుగుతున్నారు పిల్లల్ని కందామా వద్దా అని కూడా. సో ఎప్పుడు ఎవరిని ఫోర్స్ చేయకండి పిల్లల విషయంలో. మెయిన్గా ఫస్ట్ మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండాలి. మేము హ్యాపీగా ఉంటేనే రేపు పొద్దున పిల్లల్ని కూడా హ్యాపీగా పెంచగలం. అప్పుడు అని కాదు, ఎప్పుడైతే మేము పిల్లల్ని కంటామో అప్పుడైతే హ్యాపీగా చూసుకుంటాం. అదొక హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది అని చెప్పేసి అనుకుంటాం. మేబీ 25లో కూడా అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మా మధ్య ఏం గొడవలు ఉండవు బేసిక్ గా. కానీ చాలా సార్లు ఒక్కటే టాపిక్ మీద చాలా బాధ పెట్టాను తనని. ఎన్నిసార్లు నేను రిపీట్ చేసినా గానీ నన్ను మార్చుకోవాలని చూసాడు కానీ వదులుకోవాలని ఎప్పుడు చూడలేడు. అది నేను ఈ ఇయర్ నుంచి మార్చుకొని అసలు మళ్ళీ అలాంటి తప్పు నేను ఎప్పుడు చేయనని నేను నీకు మాటిస్తున్నా. సో తను చెప్పినట్టుగా నా లైఫ్లో అదే ఫస్ట్ నేను బాధపడ్డాను నా లైఫ్లో ఈ ఏజ్ వరకు. సో దాన్ని ఎలా ఫేస్ చేయాలో నాకైతే అర్థం కాలేదు. నా రిలేషన్ కోసం నా లవ్ కోసం నేను ఫైట్ చేయకపోతే నాకు అసలు అర్థమే ఉండదని. సో ఐ డెఫినెట్ తన కోసం ఫైట్ చేసా. ఇంట్లో కూడా అంతా ఓకే అయింది. ఇప్పుడు సూన్ వీఆర్ గోయింగ్ టు మ్యారీ. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు పెళ్లి జాన్ ఆర్ ఫెబ్. ఓకే కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. ఓకే 2024లో చేదు జ్ఞాపకాలు అయితే ఏం లేవు, కానీ అంతా మంచిగా జరిగింది దేవుడి దయ వల్ల. మొగుడు పిల్లల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి, చిన్న చిన్నవే ఇంకా దగ్గర చేస్తాయని నా ఫీలింగ్. అవునవును. బట్ 2024 ఇట్స్ లైక్ అవర్ బెస్ట్ ఇయర్ అని అయితే మేము చెప్పగలుగుతాం. బికాస్ మా ఇంట్లో చిన్న ప్రిన్స్ వచ్చాడు కాబట్టి దిస్ విల్ బి లైక్ బెస్ట్ ఇయర్ కంప్లీట్ ఫ్యామిలీ అయినందుకు. సో వచ్చాడు, ఇక్కడ ఉన్నాడు. విల్ గెట్ ఇట్. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా. మేధాంష్ గివ్ హై ఫైవ్. గివ్ హై ఫైవ్. నాకు కాదు మా మేధాంష్ బూచోడు కాదమ్మా. హరిని
మేధాంశ్ నందన్. So that's your best moment Yes of అండి 2024. 2024 లో బెస్ట్ బికాజ్ ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ అయింది కాబట్టి ఇయర్ ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంది. ఎప్పుడు ఇలాగే హ్యాపీ ఫ్యామిలీ లాగా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank ఆల్ ద you వెరీ so బెస్ట్ టు ద హోల్ ఫ్యామిలీ అండ్ గాడ్ బ్లెస్ యు ఆల్. చాలా చాలా థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ పర్సనల్ మెమరీస్ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి. మంచిగా ఎమోషనల్ గా హ్యాపీగా మాట్లాడుకున్నాం కాబట్టి ఫైనల్ రౌండ్కి వెళ్ళిపోయి ఈ రౌండ్ ఎవరైతే బాగా ఆడుతారో వాళ్ళు ఈ ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు. సో లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 3. 2 రౌండ్స్ అద్భుతంగా ఆడారు అందరూ. సో ఫైనల్ రౌండ్ అయినా మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. నీ మనసుతో కోరుకోకన్నా ఏం కోరుకుంటావు ఏందో. సో ఫైనల్ రౌండ్ ఈజ్ వెరీ సింపుల్. ఇక్కడ ఏమైందంటే ప్రతి క్వశ్చన్ అడిగే ముందు ఇక్కడికి వచ్చి కొంతమంది ఆర్టిస్టులు ఒక యాక్ట్ పర్ఫార్మ్ చేస్తారు. ఓహో. యాక్ట్ మొత్తాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. నేను యాక్ట్ కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా. ఏ టీం కి అయితే ఆన్సర్ తెలుస్తుందో వాళ్ళు బజర్ నొక్కడానికి రావాలి ఇక్కడికి. ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో ఆ టీం కి ఆన్సర్ చేసే అవకాశం ఇస్తాం. ఒకవేళ మీరు రైట్ ఆన్సర్ చెప్తే మీకు పాయింట్ వస్తుంది అండ్ ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ కూడా చేయొచ్చు. దమ్ముంటే నన్ను ఫస్ట్ చేయండి. బజర్ నొక్కిన తర్వాత రాంగ్ ఆన్సర్ చెప్తే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగింది. ఫస్ట్ ఆన్సర్ ఏదైతే చెప్తారో అదే నేను తీసుకుంటాను. డన్. మీరు కావాలంటే డిస్కస్ చేసుకొని చెప్పండి తప్ప 5 ఆన్సర్లు చెప్పారు అంటే కనుక దట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఓకే ఓకే, రెడీ ఫర్ ద ఫస్ట్ యాక్ట్. ఈ రోజు 364 రోజులు వేసిన ముసుగు తీసేద్దాం. అంటే ఏం చేయబోతున్నాం? మంది సిట్టింగ్ రా. అసలు మందంటే ఏంటి? ఆహా అత్త. అదేంటో మనకు తెలియదు. కాకపోతే అవి చూడు బాయ్స్ ఇట్లా బాటిల్స్ ఓపెన్ చేసిన పుష్ అని సౌండ్ వస్తుంది. పుట్ అంటే ఏదో చూడు నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అయిపోయి మనలో ఉన్న శ్రీలీల బయటకు వచ్చి కిసిక్ అంటది. ఇలాంటిది ఒకటి మన ఇంట్లో ఉంది, తీసుకురానా? తీసుకురా. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. సరే గాని స్టఫ్ ఉందా? ఉంటే షూటింగ్ కి రావడానికి ఎందుకు భయపడతామే? అది లేకే కదా భయం. నేను అనింది మనలో ఉన్న స్టఫ్ గురించి కాదు, తినడానికి స్టఫ్ ఉంది. మన దగ్గర మళ్ళీ 1 2 మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్. బాగుంది లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే 1 2 మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఫస్ట్ నువ్వు ఏదైనా నీతోనే స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ నువ్వు. నీకు బాగా మంది ఎక్కువైందా? నాకు కూడా మంది ఎక్కువైందా? బాగా. నీకెలా తెలుసు? అంటే సెల్ఫీ తీసుకుంటుంటే నేను అందంగా పడుతున్నాను. అయితే మంది ఎక్కువైంది. నేను హై అయిపోయాను. సోదరా క్వశ్చన్ కు ముందే మేము ఎలిమినేట్ అయిపోవచ్చా? అదే అసలు మీరు తాగింది మందే కాదు, సోడా. అది అయ్యో సోడానా? దానికి మీరు ఎంత యాక్టింగ్ చేస్తున్నారు? మీరు ఫస్ట్ వెళ్ళిపోండి అర్జెంట్ గా, ఎందుకంటే పరుగు పోతుంది. ఓకే, హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. వాళ్ళందరూ కలిపి మొత్తం ఎన్నిసార్లు చైర్స్ కొట్టారు? 1 2 3 3 సార్లు కొట్టారు. ఓకే, మీరు ఎన్నిసార్లు అనుకుంటున్నారు? 3 టైమ్స్. ఓకే, సో ఇద్దరు 3 అనుకున్నారు. 3 is absolutely right answer. So you're with 1 point and it's time for elimination. ఒక కపుల్ ని ఎలిమినేట్ చేయొచ్చు. ఒక కపుల్ అంటే ఏక్నాథ్ గారు అండ్ హారిక గారు. ఫస్ట్ యాక్ట్ చూసారు కాబట్టి సెకండ్ ఇప్పుడు ఒక అద్భుతమైన టాలెంటెడ్ పర్సన్ ఇక్కడ తీసుకురాబోతున్నాం. సో వాళ్ళు వచ్చి ఒక పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆ పర్ఫార్మెన్స్ కి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ ద ఫేమస్ సింగర్ బేబీ ఆన్ స్టేజ్. బేబీ అంటే నేను చాలా చిన్నగా ఉంటాను అనుకున్నాను. బేబీ గారు, ది స్టేజ్ ఇస్ యువర్స్. ఆల్ ది బెస్ట్. మట్టి మనిషేనండి నేను,
మాణిక్యమన్నారు నన్ను పల్లె కోయిలమ్మ తెల్లవారి కుసెక్కుతే నా పాట పంట చేనులోన పైరు కంకి పైన గాలే నా తాళం ఏలేలో ఏలేలో నా నవ్వే ఉయ్యాలో. ఒకప్పుడు మట్టి మనిషిగా పరిచయమైన నేను నన్ను ఈటీవీ వారే గుర్తించి మరుగున పడిన ప్రతి నాలాంటి వారిని తీసుకొచ్చి స్టేజీ పైన 10 మందికి మళ్ళీ పరిచయం చేసిన వారి టీం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. బాలసుబ్రహ్మణ్యం గారు ప్రోగ్రాంలో మొట్టమొదటిసారిగా నన్ను పరిచయం చేసి వారు ఆశీర్వాదంతో ఒక పాట అంటే నా జీవితాన్ని మళ్ళీ నేను తిరుగు గుర్తు చేసుకోవాలని మీ అందరి ముందర పాడాలని నేను ఆశపడుతున్నానండి. తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. ఆ జీవితం కూని రాగాలు పాడుకుంటూ పొలం పనిలో కలుపు తీసుకుని బతికే నా బతుకుని తీర్చిదిద్ది మరి కోటి సార్ గారు, రఘు కుంచే గారు వీరందరూ ఇండస్ట్రీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఇంత దాకా తీసుకొచ్చారండి. ఈ ప్రోగ్రాం చూసి మన డైరెక్టర్లు అయినా ఎవరైనా సరే కానీ నాకు పాడే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా ఊరు వారు మా చుట్టుపక్కల వారు అందరూ సెలబ్రిటీ బేబమ్మ అని ఆనాడున్న ఆ పిలుపుని ఇప్పటి వరకు పిలుస్తూనే ఉన్నారండి. ఆ దారికి వెళ్ళలేక నేను ఇటు రాలేక మధ్యలో చాలా సతమతం అవుతున్నానండి. మీకున్న టాలెంటే మీకు ఎక్కడ దాకా తీసుకొచ్చింది. డెఫినెట్లీ ఇది చూసిన డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ కంపల్సరీగా మీకు అవకాశం ఇవ్వాలి, ఇస్తారని మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ స్టార్స్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. లాస్ట్ గా ఒక చిన్న పల్లవి పాడతాను. గాలి చిరుగాలి నిన్ను చూసిందెవరమ్మా, వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా, రూపమే ఉండని ఊపిరే నీదని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇప్పుడు వచ్చిన బేబమ్మ గారు పాడిన పాటల్లోని గాలి చిరుగాలి అనే పాట పాడారు కదా, ఆ పాట మొత్తంలోని గాలి చిరుగాలి అంటే ఎన్నిసార్లు అన్నారు? వన్ టైం. మీరు ఎన్నిసార్లు అనుకుంటున్నారు? 2 times. మీ ఆన్సర్ తీసుకోవాలా వాళ్ళ ఆన్సర్ తీసుకోలే? మీరు ఆన్సర్ తీసుకోమన్నారు కాబట్టి దట్స్ రైట్ ఆన్సర్. ఎలిమినేషన్ టైం. మీకు పాయింట్ అండ్ ఎవరన్నా ఎలిమినేట్ ఇద్దరు చేయొచ్చు కదా, అంటే ఐ మీన్ కపుల్. నాకు తెలిసి నూకరాజు ఇమాన్యుల్ మంచి కపుల్. నూకరాజు అండ్ ఫైమా. అదే నూకరాజు ఆసియా. మీకో పాయింట్ వచ్చింది. ఫైనల్ పాయింట్ ఈ క్వశ్చన్ కి ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారో వాళ్ళు ఈ ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు. ఈ సెట్ లోని నా ఫోన్ ఒక చోట దాశాను. అది ఎక్కడుందో మీ 4 మెంబర్స్ ఎతికి ఏ టీం అయితే ఫస్ట్ తీసుకొస్తుంది నా దగ్గరికి వాళ్ళు ఈ థర్డ్ టాస్క్ విన్నర్స్. 3, 2, 1 గో. ఏంటండి ఏమంటే క్వశ్చన్ అడగడం నా దగ్గర పెట్టుకుంటాను నేను. ఆ బ్యాక్ సైడ్ ఉండొచ్చు. సరే ఫైనల్ క్లూ ఇవ్వనా? బాల్స్ లో ఉందయ్యా. Both the teams well played, superb గా ఆడారు. But episode winners are Shravanti and team. Congratulations! ఆడియన్స్ మరి గెలిచారు కాబట్టి మరి న్యూ ఇయర్ వస్తుంది, సెలబ్రేషన్స్ ఉండాలి కదా.